ఉంది కదండి. లోకం ఒకేసారి అంతా తల్లక్రిందులైపోయిన పరిస్థితులు కదా. మీ చుట్టుపక్కల ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే భయంకరంగా ఫ్యూయల్ ఇష్యూస్, ఎక్కడ చూసిన పెట్రోల్ పంప్స్ అంతా కూడా బ్లాక్ అయిపోవడము, అనేక మంది రాత్రింపగలు పొద్దున వేకుజాముని 5 గంటలకు 4 గంటలకు వెళ్ళి ఎప్పుడు చూసిన పెద్ద క్యూ, ఫ్యూయల్, పెట్రోల్ లేదు. ఒక పక్కన గ్యాస్ ఇష్యూస్, ఒక పక్కన ఇక్కడ ఫ్యూయల్ ఇష్యూస్. మనము చూస్తుండగానే పరిస్థితులు అంతా కూడా మన చుట్టూ మారిపోతూనే ఉన్నాయి. మనకు అర్థం కావట్లేదు కదా. అంతా సుఖమే, అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం, కానీ హఠాత్తుగా అంతా చెల్లచెదురు అయిపోతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇదంతా భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ మనముంటున్న ఈ సమయం, మనముంటున్న ఈ కాలము మనం గుర్తెరిగి మెలకుగుండి ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, మన సంఘాన్ని చక్కబెట్టుకోవాలి, మన జీవితాన్ని క్రమపరచుకోవాలి కదండి. లోకపు సమాధానం గురించి ప్రార్థన చేయండి. మనమందరము దానికి బాధ్యత కలిగిన వారుగా ఉండాలండి. నాకెందుకులే, నేను నా ఉద్యోగం చేసుకుంటున్నా, నా ఎడ్యుకేషన్ నేను చదువుకుంటున్నా, నా కుటుంబం బాగానే ఉంది అనుకోకండి.